ప్రయాణం దుఃఖంగా ఉంటుంది. అందుకని లాంగ్ లివ్ ఫర్ గుడ్ డీడ్స్, 100 ఏళ్ళు బ్రతకాలని కోరుకోవాలి. బ్రతికినంత కాలం మంచి పనులే చేసుకోవాలి. ఆ పనులు అన్నింటిలో మంచి పని ఏదంటే ఈ ధ్యానం అని సభాపూర్వకంగా మీరందరికీ తెలియజేస్తున్నా. ధ్యానాన్ని మించింది ఇంక ఏది లేదన్నమాట. మరి ఇందాక చంద్రస్వామి చెప్పినట్లుగా ఈ ధ్యానం బాగా కుదరాలి అని అంటే భగవంతుడు 7 అమృతాలను మనకు అందిస్తున్నాడు అన్నమాట. 1 భయాన్ని వదిలేయమంటున్నాడు, 2 కోపాన్ని వదిలేయమంటున్నాడు, 3 ఎక్కువగా ఆహారం తీసుకోవద్దు అంటున్నాడు. ఎక్కువగా ఆహారం తీసుకుంటే నిద్ర వస్తుంది అన్నమాట, ధ్యానం సరిగ్గా కుదరదు. అయితే అసలు తీసుకోకుండా అంటే ధ్యానం చేయాలంటే శక్తి చాలదు. యావరేజ్ ఫుడ్ మితంగా తీసుకోవాలి. మితంగా తీసుకుంటాం అంటే మీ యొక్క పొట్టని, మీ యొక్క కడుపుని 4 భాగాలుగా ఊహించుకొని సగ భాగానికి ఆహారం తీసుకోవాలి, పావు భాగానికి నీటిని నింపాలి, పావు భాగం ఖాళీగా ఉన్నట్లయితే అది యావరేజ్ ఫుడ్ అంటారు, మితమైన ఆహారం అంటారు. ఆహారం సాత్వికంగా ఉండాలన్నమాట. సాత్వికంగా ఉన్నట్లయితే చక్కగా కూరగాయలు, పండ్లు,